నమస్తే అన్న. నమస్కారం అండి. సో అఖండ 2 సినిమా, సో మరి బాలయ్య బాబు గారి ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ మనము చాలా ఈగర్ గా వెయిట్ చేసినాం, చాలా ఆశలు కూడా పెట్టుకున్నాం. బట్ సినిమాని పోస్ట్ పోన్ చేశారు, ఫ్యాన్స్ చాలా చాలా బాధపడ్డారు. సో ఇప్పుడు డిసెంబర్ 12th అని చెప్పేసి 25th అని చెప్పేసి కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి. కనీసం ఈ డేట్స్ లో అయినా నమ్మకంగా రిలీజ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రేక్షకులందరికీ అదే డౌట్ ఉందండి. అంటే కొంతమంది ఏమంటారు అంటే 12 అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని చెప్పేసి అంటారు. మరి కొంతమంది ఏమంటారు అంటే 12 కాకపోవచ్చు 25 అని చెప్పేసి అంటారు. అంటే రెండిట్లలో డోలాయమానంగా ఉంది అన్నట్టు. 12కు రిలీజ్ అయింది అనుకోండి, కొద్ది గ్యాపే వచ్చింది కాబట్టి పర్లేదు, రికార్డ్స్ అనేటివి ఎక్కడికి పోవు. కానీ 25 అయింది అనుకోండి, ప్రేక్షకులు నీరుగారిపోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏ రికార్డులు అయినా కానీ ప్రేక్షకులు లేనిది, ఆ ఫస్ట్ వీక్ లేనిది రికార్డులు అనేవి పనిచేయవు. ఆ ఫస్ట్ వీక్ రికార్డులు అనేటివి మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది అన్నట్టు. వాళ్ళు కట్అవుట్స్ కావచ్చు, లేకపోతే పువ్వులు కావచ్చు, పాలు, ఇట్లా వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు ఉన్నారు. సో అన్ని కూడా నీరు గారేసరికి డిసప్పాయింట్ అయిపోయారు. చాలా హైప్ కూడా పోయింది అని చెప్పేసి జనాలు నమ్ముతున్నారు. సో మళ్ళీ రిలీజ్ అయినప్పుడు ఆ రేంజ్ లో హైప్ ఉంటుందా? హైప్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది, దాంట్లో ఇంకో ప్రశ్నే ఉండదు. కాకపోతే 12th రిలీజ్ అయితే కొద్దో గొప్ప అంటే ఆ తగ్గింపు అనేది 10% ఆ తగ్గింపు అనేది 10% లోపల నియంత్రించవచ్చు. లేదు ఇంకా తగ్గింది అనుకోండి, అంటే డేట్ పెరిగింది అనుకోండి, మరీ తగ్గే అవకాశం ఉంటుంది. ఎంత ప్రేక్షకులకైనా అని సంవత్సరాలు రిలీజ్ ఎప్పుడు అని చెప్పి చూస్తుంటారు. ఆ రిలీజ్ డేట్ అనేది వచ్చేటప్పుడు ఆ ఉత్సాహం వేరే ఉంటది, వాళ్ళ సరంజామా మొత్తం వేరే ఉంటది. దానికి కావాల్సిన మొత్తం ఒక గ్యాంగ్ మొత్తం ఊరు మొత్తం తిరుగుతుంటారు అన్నట్టు, బైక్లు వేసుకొని. రెడీ అవుతున్నా, అది రెడీ అయిందా, ఇది రెడీ అయిందా, ఫ్లెక్సీ రెడీ అయినా, పూలదండలు రెడీ అయినా, పాలు రెడీ అయినాయా, మొత్తం పొద్దున 6 గంటలకు లేచి బుక్ పట్టుకొని చదువుతాడో లేదో కానీ దానికంటే ఒక రోజు ముందే మొత్తం రెడీగా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాడంటూ మూవీ రిలీజ్ అంటే. బాలయ్య బాబు గారి అఖండ 2 సినిమా కోసం ఓన్లీ బాలయ్య బాబు ఫ్యాన్సే కాకుండా అందరి హీరోల ఫ్యాన్స్ వెయిట్ చేశారు. ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్పేసి మన ధర్మం గురించి చెప్పారు కాబట్టి. మరి ఇప్పుడు ఆ రేంజ్ లో సినిమా హిట్ అవుతుందా? ఆల్రెడీ ఫ్యాన్స్ అనే వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. సో మరి పుష్ప 2, బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తానని కొంతమంది నమ్ముతున్నారు. మరి అసలు ఇంత కన్ఫ్యూజన్ లో అసలు సినిమా అనేది వస్తుందా అని చెప్పేసి కూడా కొంతమందికి డౌట్. లేదు, సినిమా అనేది ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో ప్రస్తుతం లేదు. కాకపోతే ఎప్పుడు వస్తుందని చెప్పేసి అదొకటే డౌట్ ఉంది మనకు. అది 12 అవుతుందా లేక 25th అవుతుందా అని. ఒకవేళ 25th అయింది అనుకోండి, క్రిస్మస్ రోజు పడుతుంది. క్రిస్మస్ రోజు అంటే మన వాళ్ళు ఆల్మోస్ట్ నీరు గారిపోతారు. అఫ్ కోర్స్ అందరికి సెలవులు అనేవి ఉంటాయి, ఆ రోజు కలెక్షన్స్ అనేవి పెరుగుతాయి. కానీ కొద్ది డిలే అనేది నీరు గారుస్తుంది అన్నట్టు. కాకపోతే పుష్ప 2 అండ్ బాహుబలి ఈ రెండింటి రికార్డ్ అనేది మాత్రం 5వ తారీఖు అయితేనే మనకు క్లియర్ అర్థమయ్యేది. ఖచ్చితంగా దెబ్బ కొడుతుంది అని చెప్పేసి, ఆ రెండింటిని పడగొడుతుంది అని చెప్పేసి. ఇప్పుడు డిలే కావడం వల్ల ఇప్పుడు ఎవరైతే చేసిండ్రో వాళ్ళు కూడా ఇదే దృష్టిలో పెట్టుకొని చేసి ఉంటారు, వాటి రెండింటిని దాటకూడదు అనేది. లేకపోతే నా సినిమా కాకుండా ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి ఆ దృష్టికోణంలో చేసిందే తప్ప ఏదో 28 కోట్ల అనేది కానే కాదు అది. థ్యాంక్ యూ సార్.